ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి గారి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున మనం 13వ ఎపిసోడ్లో సృష్టి క్రమము అనేటువంటి అంశాన్ని చూసాం. 10వ దశకం అది. ఇవాళ 14వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరి యొక్క జనన వృత్తాంతాన్ని చెప్పుకుందాం. వరుసన్ సృష్టి విధానమా విధమునన్ వర్ధిల్లుచున్నంత నిర్జరమౌనుల్ సనకాదులొక్కతరి నీ సందర్శనార్థంబు శ్రీవర వైకుంఠపురీ మనోహర బహిర్ద్వారమునన్ చేరి నిల్చిరి శ్రీమద్ గురువాయు మందిర విలాసి చిద్విలాసి హరి. ఓ కృష్ణ, సృష్టి యొక్క క్రమం ఈ విధంగా సాగుతూ ఉండగా దివ్య మునులైనటువంటి సనక సనందనాదులు నిన్ను దర్శించాలి అనేటువంటి వేడుకతోటి వైకుంఠపురం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డారు. వాళ్ళు నలుగురు సనక సనందనాదులు అంటాం మనం. సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్ కుమారుడు. మహాతప సంపన్నులు. ఎప్పుడు చూసినా పంచవర్ష ప్రాయులుగానే ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు వచ్చి నిలబడ్డారు ద్వారం దగ్గర. స్వామి, నీ వైకుంఠ ద్వారం దగ్గర. అప్పుడు సర్వ ఋతు శోభతోటి కైవల్య ఆనందము మూర్తిభవించిందా అన్నట్లుగా నీ వైకుంఠపురం విలసిల్లుతూ ఉంది. వైకుంఠాన్ని శ్రీమద్ భాగవతంలో కూడా అద్భుతంగా వర్ణించారు. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు భట్టతిరి గారు. పుష్పవన పుష్పాలతో కూడినటువంటి ఉద్యానవనాలు, అద్భుతమైనటువంటి బావులు, మణి సౌధ సుందరములైనటువంటి వాకిళ్ళు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నిరభ్యంతరంగా దాటారు వాళ్ళు. అనేకమైనటువంటి పూల పొదరిళ్ల చేత ఆనందాన్ని కలిగించేటటువంటి నీ మందిరం దగ్గరకు వచ్చారు వాళ్ళు. అంటే అప్పటి వరకు ఎవ్వరూ వాళ్ళని ఆపల. నిరాఘాటంగా వచ్చారు సనక సనందనాలు. వచ్చి నీ వాకిట్లో నిలబడ్డారు. వలదను వాడు లేడు. ఓ కృష్ణ, వలదను వాడు లేడు. తుదివాకిలి కావలి వారలిద్దరందెలమి జయుండను విజయుండే మన దేవరవారి లోని వాకిలి కదా. కాయువారు జళిపించుచు బెత్తములాపినారు. వారల మదికింక చోటు కొనెరాయట. ప్రేరణ నిదే అన్నిటినా. ఆ సందర్భంలో నిన్ను చూడాలి అనేటువంటి ఉబలాటంతో వాళ్ళు కళ్ళు విప్పారిచ్చి మరీ లోపలికి వచ్చారు.
వెళుతూ ఉన్నారు నిరాఘాటంగా లోపలికి వెళదామని. కానీ వాళ్ళని మీ యొక్క కావలి వాళ్ళు ఉన్నారే, జయుడు విజయుడు అనేటువంటి వాళ్ళు లోపలికి పోనీయకుండా ఆపేశారు. ఇది జరిగింది. ఎన్నో ద్వారాలు దాటారు. చిట్ట చివరి ద్వారం అది దాటితే స్వామి యొక్క మందిరంలోకి వెళ్తారు. ఆ సందర్భంలో అక్కడ కాపలా ఉన్నటువంటి జయుడు విజయుడు అనేటువంటి వాళ్ళు బెత్తాలు చేతిలో పట్టుకున్నారు. పట్టుకొని ఆగండి అన్నారు. ఇదంతా కూడా ఆ మునులకి విపరీతమైన కోపం తెప్పించింది. స్వామి వాళ్ళకేదో కోపం వచ్చింది, వాళ్ళేదో శపించబోతున్నారు అని అనుకుంటే నేను పొరపాటు పడ్డట్టే. ఈ పనంతా కూడా నీ యొక్క ప్రేరణ వల్లనే జరిగింది అంటున్నారు. అంటే నీ ప్రేరణ వల్ల నీ కావలి వాళ్ళు అటువంటి గొప్ప మునులను ఆపేశారు. నీ ప్రేరణ లేకపోతే వాళ్ళు ఆపగలుగుతారా? వాళ్ళు ఆపేవాళ్ళ? ఏమాత్రం ఆపి ఉండరు. క్రూరుల్ పొగరెక్కే మీ పనులు వైకుంఠార్హముల్గావు పోపోరా పొండను అసురాధమత్వగతిన్ పొండన్న శాపాన నీవారల్ ఓయిరి పోవుచున్ పడిరి నీ పాదాలపై నిన్నమస్కారాల్ చేసి త్వదీయ సంస్మరణము కాంక్షించిరాపోకడం. రాజసం తామసం ఈ రెండు గుణాలు కూడా కొంచెం ప్రమాదకరమైనటువంటి గుణాలు. అయితే ఈ రెండు గుణాలకి తావులేనటువంటి నీ ఉండేటటువంటి వైకుంఠంలో ఈ విపరీతమైనటువంటి చర్య ఏదైతే ఉందో, ఆపటం అనేటువంటి చర్య వాస్తవానికి సముచితం కానే కాదు. ఎందుకని? భగవద్భక్తులకు ఎప్పుడు కూడా ఆటంకం ఉండదు. అందులో బ్రహ్మమానస పుత్రులు, దానికి తోడు పరమనిష్టాగరిష్ఠులు, గొప్ప తపస్సంపన్నులు, అటువంటి వాళ్ళని ఆపటం అనేది ఉచితం కానే కాదు. కానీ అలా ఆపారు వాళ్ళు. అంటే వైకుంఠంలో మీరు ఇక ఉండటానికి మీకు అర్హత లేదు, ఇక్కడ ఉండకూడదు మీరు, అందువల్ల మీరు రాక్షస జన్మను పొందండి అని ఆ మునులు శపించేశారు. అప్పుడు ఆ శాపాన్ని అనుభవించడానికి వెళ్ళబోతూ నీ పార్షదులైనటువంటి జయుడు విజయుడు నీ పాదాల మీద పడి రాబోయే జన్మల్లో నీ యొక్క స్మరణ ఉండాలి అని మొక్కుకున్నారు స్వామి అన్నారు. అయితే స్వామి యొక్క లీల కదా ఇది. ఎందుకని? స్వామి యుద్ధం చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తాడు? తన వాళ్లతోనే చేస్తాడు, అంతే కదా. అందువల్ల ఈ లీల కల్పించుకున్నాడు స్వామి. ఓ స్వామి, నీ పార్షదులు చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, నువ్వు కూడా వాళ్ళ యొక్క శాపవార్త తెలుసుకొని లక్ష్మీదేవితో కలిసి బయటకు వచ్చావు. గరుత్మంతుని యొక్క వీపు మీద చెయ్యి ఆనించి ఉయ్యారంగా నిలబడి నీ చక్కని రూపంతో అందరినీ ఆనందపరిచావు స్వామి. ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సనక సనందనాది మునులు పరమాత్మే వాళ్ళ కోసం బయటకు వచ్చాడు. ఇది కదా ఒక అద్భుతం. అంతేకాదు, తన సేవకులు తప్పు చేశారు, ఆ తప్పుకి శపించబడ్డారు. అటువంటప్పుడు యజమానిగా తన బాధ్యత కూడా ఉన్నది అనుకున్నాడు పరమాత్మ. అందుకనే లక్ష్మీ సహితంగా వచ్చేశాడు ద్వారం దగ్గరికి. వచ్చి నేర్చిన మంచి మాటలను నిన్ వినుతించువారి వారలందేర్చి స్వకీయ పార్షదుల దిక్కు మరొక్కటి లేని వారి నూరార్చి పగన్నను గొలిచి అల్లన
నొక్కటి రెండు జన్మముల్ తీర్చి మదంతికమ్ము అరుగుదెండనిన అటుపై కృపానిధి. బా, కృప స్వామి దగ్గర నిధి నిక్షేపాల్లాగా ఉంటుంది. అటువంటి కృపానిధి అయినటువంటి ఆ స్వామి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఓదారుస్తూ తన యొక్క పార్షదులను. వాళ్ళిద్దరు కూడా శిరస్సులు వంచి నిన్ను స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ మునులు కూడా మధురమైనటువంటి భాషల చేత నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటే నువ్వు వాళ్ళని అలరించవు. నా వాళ్ళ మీకు అపకారం జరిగింది కదా మహర్షులారా, మీరు చింతించద్దు, మీరు చేసిన పని కరెక్ట్ అంటున్నాడు స్వామి. అంటే మీరు శపించడం సరి అయినదే. అయితే ఇక్కడ స్వామి నీకంటే మరి దిక్కు లేనటువంటి నీ ద్వారపాలకులని చూసి వాళ్ళ మీద జాలిపడి 3 జన్మాలు నా పట్ల పగతోటి నిరంతర సమాధి స్థితిలో ఉండి నా చెంతకు తిరిగి రండి అని స్వామి అన్నాడు. అంతే తప్ప 7 జన్మలు నాకు భక్తులుగా, లేకపోతే 3 జన్మలు నాకు విరోధులు అని ఎక్కడ లేదు. ఎవడు కల్పించాడో తెలియదు. స్వామి చెప్పింది 3 జన్మలు మీరు ఎత్తుతారు. ఈ 3 జన్మలలో నా మీద పగబడతారు. పగబట్టడం వల్ల నిరంతరము నన్నే ధ్యానిస్తారు. దాన్నే వైరభక్తి అన్నారు. ఆ వైరభక్తితోటి సమాధి స్థితిలో ఉంటారు మీరు. ఆ చివరికి నా చేత వధింపబడి మళ్ళీ నా లోకానికి వస్తారు మీరు అని స్వామి ఆశ్వాసన చేశాడు. మరి వాళ్ళు ఏమయ్యారు మొదటి జన్మలో అంటే, దితికిన్ వారు ఉదితుల్ త్వదీయ భృతికంతే నర్హులు కాశ్యపక్షితి దేవాత్మజులిద్దరు కవలు నాసీమంత విశ్వము ఉద్ధతి మీరన్ గబళింపనేగి ఉరు సంధ్యాకాల జన్మోత్సవాక్షతులై రేగిరి వారలిద్దరు యముల్ సాక్షాద్యముల్ భూమికిన్. ఆ విధంగా నీ కావలి వాండ్రైనటువంటి ఆ జయ విజయులు కశ్యప మహర్షికి దితి అనేటువంటి భార్య యందు రాక్షస వీరులుగా పుట్టారు. అది కూడా కవల పిల్లలుగా పుట్టారు. సంధ్యాకాల సంగమం జరగటం వల్ల వాళ్ళు జన్మించారు. వద్దు వద్దని వారించినా కూడా ఆ దితి వినకుండా భర్తతో సంగమించింది సంధ్యాకాలంలో. అదే అసుర సంధ్య అని పిలుస్తాం మనం. అందువల్ల క్రూరచేష్టితులైనటువంటి ఆ రాక్షసులు, ఆ కవల పిల్లలు పుట్టి లోకముల పాలిటి యములైనారు. యముడు శిక్షించేవాడు, ఇక్కడ లోకాలను శిక్షించేటటువంటి వాళ్ళు అయినారు. తమ యొక్క అద్భుత పరాక్రమంతో భగవంతుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరాలు పొందినటువంటి వాళ్ళే. అందొక్కడు హిరణ్య పూర్వకశిపుండు ఆపై హిరణ్యాక్షుడు అంచు దీపించే భవసనాథము జగమ్ము ఉగించినారిద్దరు క్రిందున్ మీదొనరించి లోకములను ద్రేకించి క్రీడించి పల్చిందా వందరగం స్వకీయ పదధూళి వాసనాంధుల్హరి. ఓ కృష్ణ, ఈ కథంతా స్వామే కల్పించాడు, కానీ ఈ కథ అంతా భక్తుడు పరమాత్మకి నివేదిస్తున్నాడు. కృష్ణ, వాళ్ళిద్దరిలో పెద్దవాడు హిరణ్యకశిపుడు, తర్వాత వాడు హిరణ్యాక్షుడు. నీవే దిక్కై ఉన్నటువంటి ఎల్లలోకాలని తమ యొక్క అసుర జన్మ వాసనతోటి కన్ను మిన్ను కానక అందరి పట్ల విరోధాన్ని వహిస్తూ తపస్సులని ఇబ్బంది పెడుతూ యజ్ఞయాగాది క్రతువులని నాశనం చేస్తూ దేవతలను కూడా బాధ పెడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ దుర్మార్గులై ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో
హిరణ్యాక్షుడు యుద్ధం కోసం 3 లోకాలు తిరిగాడు. అంటే తనతో పోరాడగలిగినటువంటి శత్రువు కనపడకపోయేసరికి ఈ భూమిని సముద్రంలో ముంచేశాడు. తన యొక్క కర్ణాభరణం చేసుకొని ఆ నీటిలో తాను కూడా భుజం మీద గద పెట్టుకొని గర్వంతో విర్రవీగుతున్నటువంటి వాణ్ణి వధించటానికి నువ్వు కూడా వెళ్ళావు స్వామి. అదే ఆది వరాహ స్వరూపం. అప్పుడు స్వామి, నీకు సముద్రం మోకాలి బంతిలాగా అయింది. అందులో క్రీడిస్తూ వరుణపురానికి విభావపురికి వెళ్ళావు. వరుణదేవుడిని యుద్ధానికి రమ్మని అతడు బలవంత పెడుతూ ఉన్నాడు. అప్పుడు వరుణదేవుడు ఒక మాట చెప్పాడు, నీకు సరి అయినటువంటి శత్రువు శ్రీమన్నారాయణుడు మాత్రమే, నాతో కాదు, నేనేం చేయలేను అని చెప్పాడు. అంటే నీళ్లల్లో ముంచేశాడు భూమిని. ఎందుకని? నీళ్లల్లో ముంచేస్తే భూమిని అప్పుడు ఆ భూమి మీద ఉండే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అప్పుడు తనకి సరి అయినటువంటి జోదు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీమన్నారాయణుడు తనను వధించడానికి వస్తాడు అని ఆ పూర్వజన్మ వాసన బలం వల్ల అతని మనస్సులో కలిగి ఈ విధమైనటువంటి పని చేశాడు. ఓ కృపానిధి, అప్పుడు నీకోసం వెదుకులాడుతూ ఉన్నాడు ఆ హిరణ్యాక్షుడు. నీవు భక్తులకు మాత్రమే కనిపించేవాడివి కదా. ఓ ప్రభు, అటువంటి నీవు నాకు సంక్రమించినటువంటి రోగాలని నయం చేయి స్వామి, నీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించు స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. రేపటి రోజు ఆది వరాహ అవతారం గురించి మనం చర్చించుకుందాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.